నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? కుంచాల సాంబశివరావు. ఎక్కడి నుంచి అండి మీరు? మాది చిలకలూరుపేట మండలం, కావూరు, పల్నాడు డిస్టిక్. ఓకే. ఎలా తెలుసండి మీకు ఈ రాకో హెల్త్? ఈ రాక వెళ్తే ఇంతకుముందు చిలకలూరుపేటలో వేరే వాళ్ళు ఆర్టీసీలో పనిచేస్తారంట, రత్తయ్య అని. హ్మ్. ఇంకా వేరే వాళ్ళు జాయిన్ అవ్వారని మా మిస్సెస్ తెలిసిందండి. ఓకే. వాళ్ళు ద్వారా నాకు కాస్త ఒళ్ళు బాగా ఉంది, 93 కేజీలు వెయిట్ ఉండాలని. హ్మ్. కాస్త బాగా కాలు నొప్పులుగా ఉండి, దాని మీదట నేను అసలు నడవటానికే పరిస్థితి బాగా ఆందోళనకరంగా ఉంది, తిరగలేనంతగా. హ్మ్. ఇట్లా ట్రీట్మెంట్ వాడారు, కాస్త బరువు తగ్గారు అని మా మిసెస్ కనుక్కున్నారు. ఓకే. దాని మీదట మేము వాళ్ళని ఫోన్. డాక్టర్ చలమయ్య గారిని సంప్రదించామండి. ఓకే. సంప్రదిస్తే ఈ విధంగా ట్రీట్మెంట్ ఇట్లా ఉంటుంది. మేము నమ్మలేక మళ్ళీ వాళ్ళని కనుక్కున్నాం. ఏదో ఈ సైడ్ ఎఫెక్ట్ వస్తాయి ఇవి అని కొంతమంది భయపెడతా అట్లా హ్మ్. ఉండాలి. డాక్టర్ గారిని కలిసాము, వాడిన వాళ్ళని కూడా కనుక్కున్నామండి. హ్మ్. వాళ్ళు కూడా అసలు ఏం లేదు, మెడిసిన్లు మందులు వాడాల్సిన పని లేదు, హ్మ్. ఓన్లీ తిండి హ్మ్. మీరేం తినాలి, హ్మ్. కొలెస్ట్రాల్ గాని ఏదైనా తగ్గాలన్నా, బరువు హ్మ్. తగ్గాలన్నా ఏం వాడాలో మేము చెప్పింది తింటా ఉండాలి, అంతేగాని మేము మెడిసిన్ ఇవ్వము అన్నారు. ఓకే. అట్లాగనే వాళ్ళు చెప్పినట్టు ఓకే. పాల్గొన్నామండి. హ్మ్. వాళ్ళు చెప్పిన ఆహారమే తిని ఉన్నాం. అంటే ఆహారం అంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు మీకు ఇంట్లో వాళ్ళు మాకు తినేది? ఎంగి బాయిలు, హ్మ్. కోడిగుడ్డు ఆమ్లెటు, హ్మ్. తోటకూర కర్రీ, హ్మ్. క్యారెట్ కర్రీ, హ్మ్. ఇడ్లీ, దోస, హ్మ్. అన్నము, హ్మ్. కూర, హ్మ్. ఇట్లా రన్నింగ్ ఐటెమ్ మనం ఏమైతే తినగలుగుతామో, హ్మ్. ఒక మానవుడు ఏదైతే సాధారణంగా తింటాడో హ్మ్. అన్ని ఐటెమ్స్ ఉన్నాయండి. చికెన్ గూడా ఆ! ఇచ్చారండి. ఓకే. చికెన్ గూడా ఆ! తిన్నారా? చికెన్ గూడా ఇచ్చారు. హ్మ్. అంటే దాన్ని ఎంత తినాలా హ్మ్. అట్లా చెబుతారు. మేము వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆయిల్ గూడా ఏం ఆయిల్ వాడాలో అందులోకి ఇచ్చారండి. హ్మ్. అదే వాడాము. ఓకే. అన్ని రకం యాప్లికాయతో సహా, హ్మ్. యాప్లికాయ అయినా, క్యారెట్ అయినా, హ్మ్. కీర దోసకాయ అయినా ఓకే. అన్ని ఇచ్చారండి. అన్నీ ఆల్ రౌండ్‌గా వచ్చినియి. హ్మ్. కోర్స్‌లో 3 నెలల వ్యవధిలో ఓకే. వాడామండి లిమిటెడ్‌గా. వాళ్ళు హ్మ్. చెప్పిన ఇట్లా ఉండాలా, ఇంత తినాలంటే అంతే వాడాం. ఓకే. మాకు రిజల్ట్ కూడా బాగుందండి. ఓకే. ఇప్పుడు టోటల్‌గా ఎన్ని కేజెస్ తగ్గారండి? 20 కేజీలకి ఒకడండి. ఓకే. 20 కేజీలు తగ్గారు. హ్మ్. ఓకే. మీరు ఈ డైట్ చేసేటప్పుడు ఏమన్నా వాకింగ్ గాని, జిమ్ గాని ఏమన్నా చేయమని చెప్పారా వాళ్ళు? జిమ్ గాని, వాకింగ్ గాని ఏం అవసరం లేదన్నారు. హ్మ్. మేము గూడా ఏం చేయలేదండి. హ్మ్. నాకు గూడా అంతకుముందు బట్టి అలవాటు లేదు, వాకింగ్ చేసే అలవాటు. ఓకే. ఈళ్ళు గూడా వాకింగ్ అవసరం లేదన్నారు. హ్మ్. నేనేం చేయలే. ఓకే. ఏం హ్మ్. చేస్తుంటారండి మీరు? నేను మేస్త్రండి. ఓకే. ఏం కన్‌స్ట్రక్షన్, ఇల్లు హౌస్ కన్‌స్ట్రక్షన్ మేస్త్రిని. ఆహా! ఓకే. నాకాడ 10 మంది ఉంటారు. ఆ! వర్క్ చేపిస్తా ఉంటా. ఓకే. మరి మీరు చాలా హార్డ్ వర్క్ కదా! మరి హ్మ్. మీరు చేసే పని. మరి ఈ డైట్ వాళ్ళు చెప్పిన ఫుడ్ మీకు సరిపోయేదా? సరిపాను ఫుడ్డేను. హ్మ్. అయినా మేము మాకున్న పరిస్థితికి, మాకున్న బాధలు, ఈ ఓకే. పెయిన్స్ గాని, వెయిట్ గాని తగ్గాలని పట్టుదల. హ్మ్. ఇప్పుడు ఇంత ఇంత తింటామండి రోజుకి. ఆ! అంతలోనే ఉన్నాము. మరి ఉంటేనేగా ఇయాల నాకు అదేలెండి. ఆరోగ్యం బాగా ఉంది. ఏదో హ్మ్. బాగా మాట్లాడగలుగుతున్నా మెయిను. ఆ! అంతకుముందు నేను మాట్లాడితే హ్మ్. రప్పు అట్లా ఉండేది. హ్మ్. అసలు బాగా పెయిన్స్, ఓకే. బరువు. హ్మ్. బరువు వల్ల మాకు ఎముక మీద బరువు పడి హ్మ్. బాగా ఇదిగా ఉండేది. ఇప్పుడు ఓకే. అలసట లేదు, హ్మ్. ఆ బరువు లేదు. హ్మ్. బాగా యాక్టివ్‌గా ఉండగలిగా. యాక్టివ్‌గా ఇప్పుడు ఉంటున్నారిప్పుడు. కోర్స్ అయిపోయినాక మామూలుగా యథావిధిగా ఆ! అట్టాల్నే ఉన్నాం. వాళ్ళు చెప్పిన ఫుడ్ ఇప్పటికి గూడా అట్లాగనే చేస్తున్నాం. ఓకే. ఇబ్బంది ఓకే. లేకుండా ఈ 10 రోజులు పెట్టి కూడా అదే చేస్తున్నామండి, అయిపోయినాక ఓకే. కూడా కోర్స్. హ్మ్. ఓకే. మీ హ్మ్. వైఫ్ ఏం చేస్తుంటారండి? కండక్టర్ అండి. ఆర్‌టీసీ కండక్టరా? ఆర్టీసీ కండక్టర్. ఓకే. ఈ మాకు డాక్టర్ గారు, చలమయ్య గారు, వాళ్ళ టీము ఎంత ముఖ్యమో మా మిసెస్ కూడా అదే హ్మ్. విధంగా. ఓకే. ఆమె కృషి ఉంది. ఆ! ఆమె నాకు 3 నెలలు సెలవు పెట్టి, ఆ! అవును. నేను టయానికి ఏం తినాలో హ్మ్. వాళ్ళని అడిగి తెలుసుకొని, ఏ హ్మ్. రోజుకి ఆ రోజు మెమో పెడతారండి. ఆ! ఏదన్నా అర్థం కాకపోతే మళ్ళీ ఫోన్ చేస్తే సమాధానం చెబుతారు. ఈరోజు ఇది వాడాలి, హ్మ్. ఇట్లా పెట్టాలి, ఈ హ్మ్. టయానికి పెట్టాలి. హ్మ్. అంటే నేను ఎక్కడ పనిలో ఉన్నా, నేను ఈ ట్రీట్మెంట్ చేత్తా కూడా నేను ఆల్ హ్మ్. రౌండ్ తిరుగుతుంటాను. చిలకలూరుపేట మా ఊర్లో వర్క్ చేసుకుంటా. హ్మ్. నాకు ఏళ్ళకి రమ్మని, హ్మ్. వాళ్ళు ఏదైతే ఇచ్చారో అది టయానికి పెట్టగలిగి, నేను తినగలిగితేనే ఓకే. ఈ బాగా మంచి. క్రెడిట్ అంతా మీ వైఫ్‌కే ఇస్తారు. అవునండి. ఓకే. 3 నెలలు సెలవు కూడా పెట్టిందండి ఆహా! అందుకోసం. ఓకే. ఆ! చూసుకోవటం కోసమా? ఆ! ఓకే. సెలవు పెట్టింది. హ్మ్. నేను ఆమె ప్రోత్సాహం గూడా చానా ఉంది. ఫైనల్‌గా ఇప్పుడు గుడ్ రిజల్ట్ అనేది మీరు చూసారు కదా! మీ హ్మ్. హెల్త్ పరంగా కూడా. హ్మ్. మీకు ట్రైగ్లిజరైడ్స్ కూడా ఎక్కువున్నాయి అని చెప్పారు హ్మ్. యాక్చువల్‌గా. 250 నుంచి 96కి వచ్చిందంట గదా! అవునండి. హ్మ్. 250 నుంచి ఉందన్నారు. ఆ! 95, 96కి ఇప్పుడు
ఉంది వచ్చింది. చివర్లో కోర్స్ అయిపోయినాక. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసిన మళ్ళీ తర్వాత. బ్లడ్ చేసినాక 95, 96లో ఉందండి. హ్మ్. అంతకుముందు 250 ఉందన్నారు. ఆ! అయన్నీ మాకు రిజల్ట్ వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు సెల్‌లో పెట్టారు. అవి ఆ! ఆ రక్త పరీక్ష చేసినయి గాని, హ్మ్. ఈ కొలెస్ట్రాల్ చేసినయి గాని, హ్మ్. తర్వాత మళ్ళీ చూసుకుంటే ఇట్లా రిజల్ట్ కూడా మాకు ఓకే. బాగానే ఉంది. మీరుండేది పల్లెటూరులో మరి హ్మ్. వాళ్ళ డైట్ ఎక్కడికి వెళ్ళకుండా మరి వాళ్ళు ఏ మెడిసిన్ ఇయ్యకుండా చేయగలిగారు కదా! అంటే వాళ్ళిచ్చే ఫుడ్స్ మన దగ్గర దొరుకుతాయా అండి? ఆ! దొరుకుతాయండి. ఏముందండి ఇప్పుడు అసలు పల్లెటూరు అని పేరే గాని దొరకని అక్కడ వాళ్ళు పెట్టేయి మేము తినగలిగినయి లేనియి ఎక్కడ ఉన్నాయండి? హ్మ్. అన్నీ తినగలిగిన ఐటమే. ఓకే. ఎక్కడ చిల్లర కొట్టులో కూడా దొరికే ఐటమేనండి. ఓకే. చిన్న కిరాణా కొట్టుంటే, ఆ! ఆ కిరాణా కొట్టులో కూడా వాళ్ళు చెప్పిన ఐటెమ్ మాకు మాకు దొరుకుతది. దొరుకుతాయి. హుహు. అయి తెచ్చుకొని చక్కగా వండి పెట్టారు హ్మ్. తినగలిగాం. ఓకే. పెద్ద సిటీలోనే ఉండి ఆ! ఇది చేయగలుగుతాము, మనకు ఆహారం దొరికిద్దనేది హ్మ్. లేదండి. ఓకే. కిరాణా కొట్టులో కూడా ఉంది. ఓకే. మనకు గావాల్సినయి డాక్టర్ గారు మాకు ఏదైతే ఆ టీము ఏ రోజుకి ఆ రోజు మెమో పెట్టారు. హ్మ్. అయి మాకిక్కడ దొరుకుతున్నయి. ఓకే. తెచ్చుకుంటున్నాము ఎప్పటికప్పుడు. హ్మ్. 2 రోజులకి, 3 రోజులకి కావాల్సినయి ఇంట్లో సరుకులు ఓకే. ఉన్నట్టేనండి. ఇంట్లో సరుకులతో కొద్దిగా అటు ఇటుగా. ఓకే. ఎలా వండుకోవాలనేది మోడిఫికేషన్ చేసి చెప్తారు. ఆ! ఎలా వండుకోవాలి? ఏ ఆయిలేసుకోవాలి? హ్మ్. ఆయిల్ గూడా ఎంతేసుకో అంతకుముందుందండి. ఏదో నూనె ఎయమంటాం. హ్మ్. సాల్లేదంటాం, ఉప్పు సాల్లేదంటాం, కారం హ్మ్. సాల్లేదంటాం. మా ఇష్టం. ఆ! ఇప్పుడు డాక్టర్ గారు ఏదైతే ఇచ్చారో మీరు లిమిటెడ్‌గా నూనె ఆడినా, ఏదాడినా ఎంత పడితే అంత పోసుకోకుండా మనం ఎంత వండుకుంటున్నామో దానికి తగ్గట్టు హ్మ్. ఏదైనా ఏసుకోండి. ఇట్లా వాళ్ళు ఇచ్చిన ప్రకారమే తిన్నామండి. హ్మ్. తినగలిగితేనే మేము ఇట్లా. ఓకే. ఓకే. చాలా హ్మ్. బాగా చేశారు. ఇప్పుడు మీలాగే మీరు ఏ పని అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు కదా మీరు. హ్మ్. సో, ఇప్పుడు ఇలాగే మీలాగే ఎవరైనా డైట్ చేయాలి, రాకో హెల్త్ వాళ్ళ డైట్ అంటే మీరు ఏమి అడ్వైస్ చేస్తారు వాళ్ళకి? నేను చెబుతానే ఉన్నానండి అక్కడక్కడ. అసలు హ్మ్. మా ఊరంతా ఉలిక్కి పడ్డారండి ఇప్పుడు నన్ను జూసి. హ్మ్. అరే! సాంబశివరా అసలు నన్ను జూస్తే వాళ్ళు భయాందోళనలో. హ్మ్. అయేంది సాంబశివరావు ఇట్ట గుమ్మటంగా ఉండాడు. అసలింత పవర్‌ఫుల్‌గా ఉండాడు. అసలేంది ఇట్లా అయ్యాడు? ఏందని నేనెళ్తుంటే నా హెకిడికి చెప్పుకుంటున్నారు. ఆ! తర్వాత ఒకరోజు నన్ను పోయేవాడిని, "అరేయ్! సాంబశివరావు ఆగు" అంటారు. హ్మ్. ఊళ్ళో నేను దాదాపుగా 100% తెలుసండి ఆ! మేస్త్రిని. ఆ! దాదాపు నేను ఊరు సగం ఊరు తిరగగట్టా. హ్మ్. దాదాపు 60-70 ఇల్లు కట్టా. హుహు. ఓకే. అందరూ నాకు పరిచయం. ఓకే. నన్నడగటానికి ఇట్లా ఉండేవాడు ఇట్లా అయిపోయాడు ఏంది? ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చిందా ఏందనుకున్నా. ఆ! అనుకోని ఆపి ఒకరోజు అడిగారు. 10 మంది అక్కడ కూర్చున్నారు. ఆ! నేను ఏముందండి మేము సిగ్గుపడటానికి. హ్మ్. ఏరా మరి ఏంది అసలు తగ్గిపోతున్నావు నువ్వు ఏంది ప్రాబ్లమ్ ఆరోగ్య ప్రాబ్లమ్ ఏందన్నారు. ఆ! షుగర్ ఉందా? బీపీ ఉందా? అది ఉందా? ఇది ఉందా? నేను తలకెక్కుకొని లేనివి ఉన్నాయి అని చెప్పుకోవటం అది ఏముంటదని ఆ! లేదండి నేను ఇట్లా రాకో హెల్త్. రాకో చేరాను. హ్మ్. డాక్టర్ చలమయ్య గారని హ్మ్. వాళ్ళ ట్రీట్మెంట్ ఒకటి వాడా. హ్మ్. వాడితే వాళ్ళు ఇట్లా ఉండాలన్నారు. హ్మ్. ఇట్లా వాళ్ళు తినేవి పెట్టారు. అయన్నీ నేను ఆ కోర్స్‌లో వాడా 3 నెలలు కోర్సు. హ్మ్. వాడితే ఆ ఫలితం ఇట్లా ఉన్నాను. హ్మ్. షుగరు, బీపీ అట్లా మీరనుకున్నయి ఏమి లేవులే. హ్మ్. నాకు బాగా నొప్పులుగా ఉండి, హ్మ్. ఆ నొప్పులు తగ్గటానికి, ఒళ్ళు తగ్గటానికి ఈ కోర్స్ వాడానండి. ఓకే. అందువల్ల నాకు హ్మ్. తగ్గింది. షుగరు అట్లాంటివి మీరనుకునేది ఏం ఓకే. లేదు. ఎవరైనా సరే నాలాగా బాధపడేవాళ్ళు ఎవరైనా సరే అండి. హ్మ్. వాళ్ళు పని చేసేవాళ్ళు గానీ, ఎంప్లాయీ గానీ, హ్మ్. ఇంటి దగ్గర ఉండేవాళ్ళైనా, హ్మ్. ఎవరైనా సరే హ్మ్. రాక్కో హ్మ్. హెల్త్‌లో జారొచ్చు. హ్మ్. వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి 100% ఆరోగ్యం మెరుగుపడుద్ది. వెయిట్ ఓకే. లాస్ అవుతారు. హ్మ్. వాళ్ళకున్న వెయిట్ లాస్ మీద బరువు ఏదన్నా హ్మ్. ఉండి కాళ్ళు నొప్పులు గుండా, ఇంకేదన్నా ఉండా, షుగర్, హ్మ్. బీపీలున్నా గూడా నాకు హ్మ్. షుగర్ గూడా అంతకుముందండి. హ్మ్. కోర్స్ కాకముందు ఈ నొప్పులుండయని ఎళ్తే, హ్మ్. ఆ షుగర్ రీడింగ్‌లోకుంది, బార్డర్‌లో వచ్చుంది అన్నారు. హ్మ్. అంటే దానర్థం వాళ్ళ డాక్టర్ చెప్పేది ఇంకో వస్తదనేనండి. ఓకే. ఆ పరీక్ష కూడా ఈళ్ళు చేశారండి. హ్మ్. డాక్టర్ శర్మయ్య గారి టీమ్ కూడా చేశారు. హ్మ్. చేస్తే ఈళ్ళు గూడా అదే జెప్పారు. హ్మ్. అక్కడ డాక్టర్ గారు ఏం జెప్పారు, హ్మ్. "మీ బార్డర్‌లో ఉందండి ఇంకా షుగరు రాటానికి బాడీలోకి వచ్చిందని హ్మ్. భయపడగాకండి హ్మ్. రాటానికుంది. మన హ్మ్. ట్రీట్మెంట్‌లో మీకు హ్మ్. మళ్ళీ ఎనక్కెళ్ళిపోయిద్ది. హ్మ్. దరిదాపు మళ్ళీ మీరు 10, 15 సంవత్సరాలు షుగర్ అనే మాట కూడా మీకు వినపడదండి. హ్మ్. మా ట్రీట్మెంట్‌లో అది గూడా ఉందంటే" హ్మ్. నేను గూడా ఇక ఆహా! భయపడి మన ఆరోగ్యం ముఖ్యమని జేరానండి. ఓకే. చేరితే ఇప్పుడు ఆ షుగరు గూడా ఓకే. వాళ్ళనుకున్నది 100 దగ్గరలో దాటి ఉందన్నారు. మళ్ళీ హ్మ్. నార్మల్‌గా వెనక్కే ఉంది. ఓకే. తక్కువే వచ్చింది తక్కువే రిజల్ట్. వచ్చింది.
ఓకే. ఇబ్బంది అంటే లేదు. విత్ ప్రూఫ్ చూపించారా వాళ్ళు? ఆ! ఇనిషియల్ బ్లడ్ రిపోర్ట్స్ కి, ఫైనల్ బ్లడ్ రిపోర్ట్స్ కి చూపించారండి. చూపించారా? ఫస్ట్ రిపోర్ట్ హ్మ్. మీకేమేమి లోపాలుంది, ఆ! మీకేం సమస్య ఉంది, హ్మ్. మీ కొలెస్ట్రాల్ ఎంతుంది, హ్మ్. షుగర్ లెవెల్స్ ఎంతుంది, హ్మ్. ఇంకా వేరుగా మీకు ఈ కిడ్నీ ఏముంది, లివర్ ఏముంది, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఓకే. అనేది మొత్తం టెస్ట్ ఒకసారి పెట్టారండి ఫస్ట్‌లో. ఆ! అది తీసుకున్నాకనే కోర్స్ మొదలు ఓకే. పెట్టడం జరిగింది. హ్మ్. మా బాడీలో అసలు ఏం లోపాలుంది, ఏందుంది అయన్నీ ఆ రక్త పరీక్షలు చేసినాకనే హ్మ్. మొదలుపెట్టారండి. ఓకే. ఈ కోర్స్ ఎప్పుడైతే అయిపోయిందో మళ్ళీ బ్లడ్ శాంపిల్ తీసుకొని మళ్ళీ ఎప్పుడైతే ఫస్ట్‌లో చేశారో ఓకే. అదే చేశారు. ఓకే. అన్ని రిజల్ట్ అప్పుడు చేసిన దానికి, ఇప్పుడు చేసిన దానికి హ్మ్. మాకు కాస్త బాగానే ఉంది. ఉండాల్సినయి చెడు మార్గాలన్నీ తొలగిపోయినాయండి. మంచి మార్గంలోనే ఉంది రిజల్ట్. ఓకే. చూసారు కదండీ సాంబశివరావు గారు. తను హోమ్ కన్‌స్ట్రక్షన్ చేస్తూ, తను హార్డ్ వర్క్ చేస్తూ కూడా రాకో హెల్త్ డైట్ అనేది చేయగలిగి, తను హెల్తీగా వెయిట్ లాస్ అయ్యారు. సో, తనకి ట్రైగ్లిజరైడ్స్ అనేది 250 నుంచి 96కొచ్చింది. ప్రీ డయాబెటిక్ నుంచి నార్మల్‌కొచ్చింది. తనకి ఈ చాలా మోకాలు నొప్పులుండి తనకి కాలు వాపు వచ్చేదంట. తను ఏ ఫ్లోర్ ఎక్కాలన్నా కూడా తనకి చాలా ఇబ్బందిగా అనిపిచ్చేదంట. కానీ తను వెయిట్ తగ్గాలి, వెయిట్ తగ్గితే తనకి హెల్త్ మొత్తం కూడా సెట్ అయితది అని చెప్పేసి వాళ్ళని నమ్మి రాకో హెల్త్ ద్వారా తను 20 కేజెస్ అనేది వెయిట్ తగ్గారు. దాంతో పాటు తన హెల్త్ ఇష్యూస్ మొత్తము నార్మల్‌కొచ్చేసాయి. తను ఇప్పుడు చాలా హ్యాపీగా మనతో ఉన్నారు. మీరు కూడా ఎవరైనా హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతుంటే ప్లీజ్ కాంటాక్ట్ రాకో హెల్త్ అండి. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ అమ్మా.